ఏంటి క్లాసులకే చుక్కలు చూపెట్టిన సన్ రైజర్స్ నెట్ బౌలర్, అది కూడా ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఏకంగా క్లాస్ నేను చెప్పిన అనమాట ఒక ఇంటర్వ్యూలోని. ఏమని చెప్పిండంటే అతని యాక్షన్ అయితే నేనైతే పిక్ చేయలేకపోతున్నా, అతని గూగులీ వేరియేషన్ అయితే బాగుంది, అతనికి చాలా ఫ్యూచర్ ఉందని చెప్పిండు. క్లాస్ ని చెప్పిండని ఒక సెర్చ్ చేసిన అనమాట అతని గురించి. అతని పేరు వచ్చేసి కరణ్ ఫోలేత్రా. ఇతను రంజీ దేనికి ఆడతాడంటే సౌరాష్ట్రకి ఆడతాడు. ఇతని ఏజ్ వచ్చేసి 21 అనమాట. ఇతని యాక్షన్ చూడాలనుకుంటే మీకు యూట్యూబ్ లో ఉంటది, మంచి వేరియేషన్ ఉంది, మంచి యాక్షన్ ఉంది అనమాట. మీకు ఒక అన్నోన్ స్టోరీ చిన్నది చెప్తాను. ఎస్ఆర్ఎస్ దగ్గర చాలా పర్స్ ఉండే. అందరు ఏమనుకున్నారంటే మంచి స్పిన్నర్ ని, మంచి గూగుల్ ఏజెస్ స్పిన్నర్ ని తీసుకోవాలి, అప్పుడు చాలా అవసరం ఉండే ఎస్ఆర్హెచ్ కి. అప్పుడు ఓన్లీ ఒక ఆప్షన్ ఉండే అనమాట, రవి బిష్ణోయ్. ఫస్ట్ ఎప్పుడు వచ్చిండో లాస్ట్ వరకు ఫుల్ ఫైట్ చేసిండు అతని గురించి. అన్ఫార్చునేట్లీ ఎస్ఆర్ఎస్ టీంకి అయితే అతను అయితే దొరకలే. దాని తర్వాత క్లాస్ అని చెప్పాడు కదా, కరెంట్ ఫ్లోరేత్ర అయితే ఆప్షన్లోకి అయితే వచ్చిండు అనమాట. ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఏమన్నారంటే ఇతని కోసం అయితే మేమైతే చాలా పర్స్ అయితే దాచుకున్నాం, ఇతను ఎప్పుడు వస్తాడో అప్పుడైతే మేమైతే కట్ చేస్తామన్నారు. అప్పుడైతే ఇతనైతే ఆప్షన్లోకి వచ్చిండు. సినిమా కట్ చేసి ఏమైందంటే 30 lakhs కి ఇతను ఎస్ఆర్ఎస్ టీంకి అయితే వెళ్ళిపోయాడు అనమాట, బేస్ ప్రైస్ కి. అతని కోసం ఏ టీం వెళ్ళలే అనమాట. అప్పుడు కావ్య మారన్ కావచ్చు, విటోరియస్ కావచ్చు, మురళీధరన్ కావచ్చు, వీళ్ళైతే నవ్వుకున్నారనమాట మస్తుగా. ఎందుకంటే ఇతని హై ఎక్స్పెక్టేషన్ ఉండే. క్లాస్ అని చెప్పిండని ఎవరైనా తీసుకుంటారేమో, పర్స్ అయితే దాచిపెట్టిందనమాట, ఎవరు తీసుకోలే. మీరేమనుకుంటున్నారో ఈ బౌలర్ గురించి కింద కామెంట్ చేయండి.